నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం తులసమ్మ కుంట 28వ మండల పూజా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హనుమాన్ దీక్ష గురుస్వామి మధ్యమడుగు పీఠాధిపతి శ్రీ 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 కేతావత్ జయరాం గురుస్వామి ఆధ్వర్యంలో మహాగాయత్రి యజ్ఞం నిర్వహించారు. ఆంజనేయ స్వామి మాల ధారణ చేసిన భక్తులకు ఎల్లవెల్లా స్వామివారి దయా కటాక్షం ఉంటుందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆంజనేయ స్వామి విగ్రహదాత బండారు కొండయ్య గురుస్వాములు బుష రాజు కొలుపుల పల్లి గెలువయ్య గణేష్ గోపాల్ శ్రీను నాగేష్ పొట్ట మురళి చిత్రం ఉదయ్ భక్తులు ఆంజనేయ స్వాములు పాల్గొన్నారు. దాంతో పాటు వీరందరూ కలిసి చాలా దేవాలయ నిర్మాణం కొరకు కూడా వాళ్ళు చాలా కృషి చేసిన వాళ్ళు. దాంతో పాటు దేవాలయం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఇంత జనానికి రోజు ఇక్కడ ఆంజనేయ స్వామి మాలాదానం చేస్తున్నామంటే భగవంతుని ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరి గురుస్వాములు స్వాములందరూ అయ్యప్ప గురుస్వాము మురళీ గురుస్వామి గారు చంద్రమౌళి గురుస్వామి గారు మరియు ఆంజనేయ గురుస్వాములు పేరు పేరు ధన్యవాద గురుస్వాములు మరియు ఇక్కడ ఏర్పాటు చేసిన అర్చక స్వాములందరికీ మరియు మాతామూర్తులందరికీ మాతా స్వాములందరికీ ఇక్కడ ఇంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాపన చేయించిన మనకు బంగారు కొండాశెట్టి గారికి ప్రత్యేక ధన్యవాదాలు స్వామి. వారు ఎంతో శ్రమపడి మీరందరికీ గర్భాలయంలో ఆంజనేయం చూపకుండా బయట అందరూ ఒకసారి ఆంజనేయ స్వామి బలం చూడండి మీరని చూపించిన మహానుభావుడు కొండాశెట్టి గారు బాబు. అందుకొనగా ఈరోజు ఇంతమంది మనం మాల దానం చేసుకున్నాం. భగవంతుడికి సహకారం అందించిన దాతలుగా వచ్చిన స్వాములందరూ మాతారు మరియు ఇక్కడ భజన ట్రూప్గా మన కిషన్లాల్ స్వామి గారు చాలా రోజుల నుంచి మా మిత్రుడు వారు చాలా రోజుల ఏరియా అయ్యప్ప పాటలు గారి ఆంజనేయ స్వామికి అందరికీ చాలా శుద్ధపరిచయాలందరికీ వారి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. కానీ భగవంతుడికి మనం మాల చేసుకుంటున్నాం. మాల అయిపోయా ఈరోజు మనం మాలదానం చేసుకుంటున్నాం. దాని తర్వాత ఇంకా వారం 2 రోజులకు 3 రోజులకు మాల విరమణ చేసుకుంటున్నాం. కానీ మాలతో పాటు ఒక్కొక్కరు ఏమంటున్నారు, స్వామి నేను 20 ఏళ్ళు మాల వేసినా, నేను 30 ఏళ్ళు మాల వేసినా, నేను 40 ఏళ్ళు వేసినా, 20 చేసినా, 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు మాల వేసినా చెప్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు మాల వేసినా ఏం లాభం? దీక్ష విధానం పెరిగింది కానీ మీకు బుద్ధి పెరగలేదు, మీకు సంస్కారం పెరగలేదు. ఇక్కడ స్వామివారికి పూజ గానే లేదు, స్వామి హారతి గానే లేదు, అష్టోత్తరాలు కానీ ఆంజనేయ స్వామి మాల వేసుకునే ఉన్నారు. మరి మీరు కోటమష మాల వేసుకుని కాదు, ఒక పోష మాల వేసింది కాదు.